Great evening, Andy. This is Dr. Janardhan Murthy from WOW Community. సో ఈ బిజీ షెడ్యూల్లో మీ టైం స్పెండ్ చేసి ఇక్కడ అటెండ్ అయినందుకు అందరికీ కూడా ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. సో టుడే విల్ డిస్కస్ ద వాట్ ఆర్ ద కాజెస్, మనం ఏంటి, ఎందుకు బరువు పెరుగుతున్నాం, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్, సో మనం ఫాలో అయ్యే సైన్స్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం డెఫినెట్గా. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అండి. Okay, no problem. Some technical issue. I will share my transformation in the end of the session. Today we will discuss in Telugu and English mix. If anyone don't know Telugu, just message me directly. I will share my number. We can discuss in detail in English or whichever language is comfortable to you. Just I am sharing my number. If anyone want to contact me directly, you can message me. Okay, so today we will discuss the topic సో వావ్ కమ్యూనిటీ. సో వాట్ ఈస్ వావ్ కమ్యూనిటీ అంటే వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అండి. సో వావ్ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, అలానే ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. సో వావ్ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ. రాబోయే నెక్స్ట్ 10 yearsలో, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. సో వాటిని మనం రివర్స్ చేసుకోవాలి, ఓవర్కమ్ చేసుకోవాలంటే కనుక ఈ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ వీఆర్ వర్కింగ్ అనే మిషన్ అండి, లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ మిషన్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో చాలా మంది ఫ్యాట్ లాస్ కోసం చాలా ట్రై చేసి ఉంటారు. సో నాకు తెలిసి ఐదర్ ఫుడ్ మానేయడం కానీ, లేదంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇలాంటివి చాలా ట్రై చేస్తుంటారు అనమాట. సో అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారు, సో వాట్ ఈస్ ద కాజ్, రూట్ కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం టుడేస్ వెబినార్లో డిస్కస్ చేద్దామండి. సో వాట్ ఆర్ ద 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో బరువు పెరిగిపోతున్నారు అనగానే ముందు 3 కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే కనుక ఐదర్ ఈటింగ్ టూ లిటిల్, తక్కువ తినడం ఫుడ్ని. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తినే దగ్గర చపాతీ తినడం, సో 3 ఇడ్లీ తినే దగ్గర 2 ఇడ్లీ తినడం, అలా ఫుడ్ తగ్గించేస్తారు. అది ఒక కామన్ మిస్టేక్. ఇంకోటి ఏంటంటే పూర్తిగా మీల్ రీప్లేస్మెంట్ షేక్స్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా ఫుడ్ని రీప్లేస్ చేసేస్తున్నాం అంటే అది మనం లాంగ్ స్టాండింగ్లో ప్రొలాంగడ్గా దాన్ని మనం వర్కౌట్ చేయలేము, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అదొకటి ఇంకొక కామన్ మిస్టేక్. ఇంకోటి ఏంటంటే క్రాష్ డైట్స్ చేస్తుంటారు, అలానే జ్యూసెస్ తీసుకోవడం, అలానే హెవీ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా కామన్ 3 మిస్టేక్స్. అయితే ఈ 3 మిస్టేక్స్ కామన్గా మీరు గమనించినట్లయితే, ఒక్కటి మీరు ఎప్పుడైతే బరువు ఈ పద్ధతులు ఎప్పుడైతే ఆపేస్తారో వెంటనే మీరు బరువు అనేది పెరిగిపోతారు. సో ది కామన్ అవుట్కమ్ ఏంటంటే కనుక వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ జరుగుతుంది అన్నమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా తగ్గుతారో అంతే ఫాస్ట్గా ద వెయిట్ గెయిన్ విల్ బి రీబౌన్స్ అయిపోతారు అన్నమాట. సో నెంబర్స్ చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలుసు, ఒబెసిటీ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ లైఫ్ స్టైల్స్ అన్ని కూడా మెయిన్గా సెడెంటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అండ్ ఆల్సో సమ్ ఇన్హెరిటెడ్గా కొన్ని డిసీజెస్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అన్ని కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఒబెసిటీ దాని వచ్చే కంప్లైంట్స్కి నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్నమాట. సో నెంబర్స్ షాకింగ్ నెంబర్స్ ఉన్నాయండి. మన ఇండియా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 73% అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఓవర్ వెయిట్లో ఉన్నారు. అండ్ ఆల్సో 1 in 2 అర్బన్ ఇండియన్స్ ఆర్ ఒబేస్. సో మేజర్ రిస్క్ ఎవరు, ఏ ఏజ్ వాళ్ళు మేజర్ రిస్క్ ఉన్నారంటే కనుక 28 years వాళ్ళు మేజర్ రిస్క్లో ఉన్నారు. సో మనకు బిఎంఐ అంటమాట నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేద్దాం. సో చూసినట్లయితే మీరు ఒబెసిటీ అన్నది గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయింది.
సో వాట్ ఈజ్ ఎపిడమిక్ మీ అందరికి తెలుసు కదా. సో రీసెంట్ గా మనం కోవిడ్ ఒక పాండమిక్ అన్నమాట, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇలానే ఒబెసిటీ అన్నది లాస్ట్ 30 years కంపేర్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1970s లో ఇంత నెంబర్స్ ఇప్పుడు లేవండి. ఒబెసిటీ అనేది చాలా రేర్ గా గమనించే వాళ్ళము. దాని వచ్చే కాంప్లికేషన్స్ కూడా మీ అందరికీ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ గా. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈ జనరేషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 73% అర్బన్ అందరూ కూడా ఓవర్ వెయిట్లు ఉన్నారు. అలాగే రూరల్ లో కూడా చూసినట్లయితే కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒబెసిటీతో ఎక్కడో ఒక ఇంటర్లింక్ డిసీజెస్ తో సఫర్ అవుతూ ఉన్నారన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. వాట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక మన హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని లెవెల్స్ చూపిస్తున్నాం మనం. సో ఎవరేజ్ ఒక హైట్ 5 feet హైట్ ఉన్న వ్యక్తి ఉండాల్సిన ఐడియల్ వెయిట్ అంటే 51 kgs అండి. 5.1 ఉంటే 53 kgs ఉండాలి. 5.2 ఉంటే 54 kgs. అలా మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్ యావరేజ్ గా 5.5 ఉంటే ఒక 60 kgs ఉండాలి. వేరే 6 feet ఉంటే కనుక 74 kgs ఈజ్ ఐడియల్ వెయిట్ ఫర్ హిస్ వెయిట్ ఆర్ హైట్. సో బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నట్లయితే బిలో 18.5 అంటే అండర్ వెయిట్ అంటామండి. సో 18.5 నుంచి 24.9. సో దిస్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్. 25 to 29.9 ఓవర్ వెయిట్. 30 అండ్ అబోవ్ 34.9 వరకు ఒబెసిటీ అంటాం. 35 కంటే ఎక్సెస్ గా ఉంటే కనుక బిఎంఐ అన్నది ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ కండిషన్ లో ఉన్నారంటన్నమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ కి వెయిట్ కి ఏంటి మనం పట్టుగా డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మనం గమనిస్తూ ఉంటాం ఎనీ డిసీజ్ అన్నది ఒక్క రోజులో అయితే రాదండి. ఓవర్ ద పీరియడ్ మన బాడీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేసి ఓవర్లుక్ చేయడం వల్ల వన్ ఫైన్ డే ఇయర్స్ టుగెదర్ తర్వాత ఒక హార్ట్ స్ట్రోక్ కింద లేదంటే ఒక బ్రెయిన్ స్ట్రోక్ కింద అలానే సడన్ గా డయాబెటీస్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఒక్క రోజులో వచ్చినవి కాదు. కానీ జనరల్ గా వింటూ ఉంటాం మనం. సో 2 రోజులు బాగున్నారండి, స్టడీ వరకు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, సడన్ గా డయాబెటిస్ వచ్చింది, సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటారు. అది సడన్ గా వచ్చింది కాదు. ఇయర్స్ టుగెదర్ బాడీ అన్నది స్లోగా డిటోరియేట్ అవుతూ వస్తూ వన్ ఫైన్ డే ఒక డయాబెటీస్ రూపంలో కానీ ఒక హార్ట్ స్ట్రోక్ రూపంలో బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో బయటపడుతుంది. ఇట్ ఈస్ సెట్ బై అకార్డింగ్ టు డాక్టర్ ఆర్ రే డి స్ట్రాన్ అండి. సో ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో వచ్చిన కామన్ మిస్టేక్స్ మాట. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్నాం, ఓకే సరే. ఓవర్ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే కనుక టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, కార్డియాక్ ఇష్యూస్, గాల్ బ్లాడర్ డిసీజెస్, మెంటల్ ఇల్నెస్, ఆస్టియోఆర్థరైటిస్, స్లీప్ యాప్నియా, క్యాన్సర్, ఫ్యాటీ లివర్ అన్ని కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ. సో రీసెంట్ గా మనం గమనించినట్లయితే కనుక హార్ట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ గమనిస్తున్నాం. ఈవెన్ 20s 30s లో ఉన్న వాళ్ళు, ఈవెన్ డాక్టర్స్ కూడా ఈవెన్ జిమ్ చేస్తూ కూడా హార్ట్ అటాక్స్ తో కొంతమంది సఫర్ అవుతున్నారు, కొంతమంది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతున్నారు అని చెప్పి వింటున్నాం మనం. సో మీరు గమనించిన స్టాటిస్టిక్స్ ఎవ్రీ 1 minute లో ఆల్మోస్ట్ ఎవ్రీ 3 seconds కి ఒకరు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour మనం సెషన్ చేసినట్లయితే కనుక ఈ 1 hour లో ఆల్మోస్ట్ కొన్ని వందల మంది హార్ట్ డిసీజ్ చనిపోతున్నారు. ఇది ఒక్కటి మేజర్ ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండి. అండ్ ఆల్సో టైప్ 2 డయాబెటీస్. సో ఇంతకు ముందు డయాబెటీస్ అంటే ఏజ్డ్ లో వచ్చే కంప్లైంట్, బట్ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అన్నది చాలా కామన్ అయిపోయింది అనమాట. ప్రీ డయాబెటిక్ అని, నెక్స్ట్ స్టేజ్ డయాబెటీస్ అని చెప్పి మనం గమనిస్తున్నాం. రిపోర్ట్స్ తీసుకున్నట్లయితే అందరూ కూడా షాకింగ్ గా ఉంటున్నారు అనమాట. ఈవెన్ వాళ్ళకి కూడా తెలియట్లేదు నేను డయాబెటీస్ సఫర్ అవుతున్నాను, థైరాయిడ్ సఫర్ అవుతున్నాను అని చెప్పి. సో వన్స్ రిపోర్ట్ లోకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళ లెవెల్స్ చూసినట్లయితే షాకింగ్ ఉంటున్నాయి అన్నమాట. సో బట్ నో ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటామండి. అలానే ఎక్స్-లింక్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటమాట. వీటిని మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ గా మనం ఓవర్కమ్ చేసుకోగలిగితే, రివర్స్ చేసుకోగలిగితే ఈ డిసీజెస్ అన్నిటిని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. సో వై యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. సో ఎందుకు పుట్ ఆన్ అవుతున్నారు వెయిట్? ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. అసలు ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ అంటే కనుక ఇన్సులిన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. బట్ విల్ డిస్కస్ ఒక 2 మేజర్ ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం మనం. సో ఇన్సులిన్ జనరల్ గా ఏమవుతుందంటే కనుక మనం ఏదైనా ఫుడ్ వెన్ ఎవర్ వీ టేక్ సమ్ ఫుడ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే గ్లూకోజ్ మన సెల్ కి, మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్ తో ఫామ్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు. సో ఆ సెల్స్ కి ఎనర్జీ కావాలి, మన బాడీకి ఎనర్జీ కావాలి. ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏమైనా మన బాడీ ఫంక్షన్స్ కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ అనేది గ్లూకోజ్ ఫామ్ నుంచి మనకి సెల్ కి ఎంటర్ అయ్యి సెల్ నుంచి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో మన బాడీ ఫంక్షన్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫుడ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ గ్లూకోజ్ ని
సెల్ వరకు క్యారీ చేయడానికి ఒక క్యారియర్ లా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇన్సులిన్ అనేది ఒక కీ, ఒక రిసెప్టర్ లా కూడా పనిచేస్తుంది. సో సెల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సెల్ యాజ్ ఏ రూమ్, సో రూమ్ మనం ఎంటర్ అవ్వాలంటే ఒక కీ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది ఒక కీ లా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేవి సెల్ వరకు వెళ్తాయో, ఈ గ్లూకోజ్ ని క్యారీ చేస్తాయో, ఆ రిసెప్టర్ కీ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ గ్లూకోజ్ సెల్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో అయితే మనం ఇప్పుడు డిఫరెంట్ గా ఓవర్ ఈటింగ్ వల్ల లేదంటే మల్టిపుల్ ఈటింగ్స్, మనం తినే ఫుడ్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇన్సులిన్ ఏమవుతుంది, ఓవర్ ద పీరియడ్ ఏమవుతుంది అంటే ఇన్సులిన్ యొక్క రెసిస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇయర్స్ తర్వాత, వెంటనే జరగదు, కొన్ని ఇయర్స్ తర్వాత డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోవడం తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజ్ అనేది సెల్ వరకు వెళ్ళదు, సెల్ వరకు వెళ్ళినా కూడా సెల్లోకి ఎంటర్ అవ్వదు. ఎందుకంటే సెల్ కెపాసిటీ దాటిపోయి గ్లూకోజ్ మనం తీసేసుకుంటున్నాం కాబట్టి అదంతా కూడా బ్లడ్ లో ఉండిపోతుంది. దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అది డేంజరస్ కండిషన్ కాబట్టి మన బాడీ ఏం చేస్తుంది, మన బాడీ మెకానిజం ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి ఆ ఫ్యాట్ అంతా కూడా డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో స్టోర్ చేసేస్తుంది. ఒకటి ఫ్యాటీ లివర్ అంటాము, లేదంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో ఈ ఫేస్ రీజన్ లో కానీ, లేదంటే థైస్ రీజన్, అన్ని రీజన్స్ లో కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇది జనరల్ గా జరిగేదండి వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. ఇంకా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, బట్ ప్రెసెంట్ డేస్ లో లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల వచ్చే కంప్లైంట్ అయితే కనుక ఇలా జరుగుతున్నారు వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. సో మెటబాలిక్ సిండ్రోమ్ లో ఇంత మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఎక్స్-లింక్డ్ సిండ్రోమ్ అన్ని కూడా డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అండి. సో మెటబాలిక్ సిండ్రోమ్ లో మనకు వచ్చే డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, లిపిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ తో ఇంటర్లింక్ ఉన్న డిసీజెస్ అండి. మీరు గమనించినట్లయితే పీసీఓడి ఆర్ పీసీఓఎస్, సో ప్రీవియస్ గా జనరల్ గా మనకి లేడీస్ లో వచ్చే కంప్లైంట్ కామన్ గా ఇప్పుడు మనం గమనిస్తున్నాం, బట్ ప్రీవియస్ డేస్ లో చాలా రేర్ గా ఉన్న కండిషన్ అన్నమాట. మీరు గమనించినట్లయితే కూడా ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. ఇంతకు ముందు చాలా సిటీస్ లో చాలా రేర్ గా ఉండే క్లినిక్స్ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్, బట్ నవ్ ఏ డేస్ ఎవ్రీ స్ట్రీట్ లో కూడా ఒక ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ ఉంటుంది. సో ఇట్ డినోట్స్ పీసీఓడి కేసెస్ అన్ని ఎక్కువ ఉన్నాయని డినోట్ చేస్తుందండి. సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ దీని వల్ల ఏముంటుంటే పీరియడ్ సరిగా రాదు, వచ్చినా కూడా ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వకపోవడం, దీని వచ్చే కాంప్లికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఫర్దర్ గా ఎర్లీగా ఎర్లీగా పీరియడ్ వచ్చేయడం, సో ఎమనోరీ అంటాం కదా. సో అలానే నెక్స్ట్ పీరియడ్ కొంతమందికి డిలే అయిపోతుంది, 2-3 months పీరియడ్ రాదు. అలానే అన్వాంటెడ్ హెయిర్ రావడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా పీసీఓడి పీసీఓఎస్ లో కామన్ సిమ్టమ్స్. ఇది ఉండడం వల్ల లేడీస్ లో ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ఫెర్టిలిటీ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయండి. రీసెంట్ డేస్ లో గమనించినట్టు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే కనుక ఈ పీసీఓడి పీసీఓఎస్ వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఇంటర్లింక్డ్ విత్ మెటబాలిక్ సిండ్రోమ్. అండ్ నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ప్రీవియస్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది కామన్ గమనించే వాళ్ళమే, బట్ డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఇంటేక్ ఆఫ్ మోర్ కార్బోహైడ్రేట్స్, మోర్ జంక్ ఫుడ్స్, మోర్ షుగర్స్, వీటి వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అన్నది లివర్ చుట్టూ ఎక్కువ, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో కొన్ని ఫుడ్స్, ఏ ఫుడ్స్ తింటే ఆ ఫుడ్ రెస్పాన్స్ ఎలా ఉంది చూడండి. గమనించినట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, ట్యూబర్స్, ఫ్రూట్స్, వెజీస్, ఫ్యాట్స్, ప్రోటీన్. సో ఫ్యాట్స్, ప్రోటీన్, వెజీస్ ఇవి తీసుకోవడం వల్ల వీటన్నిటి కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. రిఫైన్డ్ కార్బ్స్, ట్యూబర్స్, ఫ్రూట్స్ వీటిని మనం ఎంత తక్కువలో తీసుకుంటే అంత మన బాడీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్ అండి. సో గ్లైకోజెనిసిస్, గ్లైకోజినోలైసిస్. జనరల్ గా మనం తిన్న ఫుడ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఎక్సెస్ ఫ్యాట్ కింద మారిపోయి లివర్ చుట్టూ చేరిపోతుంది, దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం. గ్లైకోజినోలైసిస్ మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే గ్లైకోజినోలైసిస్. ఎక్కడైతే మనం ఫుడ్ కి ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీకి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ, లైక్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫ్యాట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ కొంత మనం బాడీ గ్యాప్ మెయింటైన్ చేసినట్లయితే లివర్ లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ అంతా గ్లైకోజన్ కన్వర్ట్ అయ్యి అది మనకి ఫ్యాట్, ఎక్కడైతే లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. సో ఇంతకుముందు మనం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అదంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి లివర్ చుట్టూ చేరిపోయింది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఫుడ్ మానేస్తాం అని చెప్పట్లేదు, కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఫుడ్కి ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరిగే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ప్రాసెస్ వీఆర్ ఫాలోయింగ్, దట్ ఈస్ గ్లైకోజినోలైసిస్. సో ఏ ఫుడ్స్ తింటే ఫుడ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది గమనించినట్లయితే కనుక
ఎక్కువ ఫ్యాట్స్, అలానే నాన్ వెజిటేరియన్ చూసినట్లయితే పైన మనం పిక్స్ చూసినట్లయితే కనుక ఎగ్స్ అండ్ ఆల్సో చికెన్, ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఆ ఫుడ్ అంతా కూడా అమైనో యాసిడ్స్ మారి ఇట్ టర్న్స్ ఇంటూ మజిల్. సో మజిల్ బిల్డ్ అవ్వడానికి ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. వేరాజ్ రిఫైన్డ్ కార్బ్స్ ఇవన్నీ తీసుకుని ఏమవుతుందంటే డైరెక్ట్ గా షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి అది మనకి ఫ్యాట్ కింద మారే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వేరాజ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం వెల్నెస్ లో వెళ్ళడానికి ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. వెరాజ్ గుడ్ ఫ్యాట్స్, ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే మనకి గుడ్ ఫ్యాట్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వైటల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుందండి. సో యాజ్ యూ ఆల్ నో హెచ్డిఎల్, ఎల్డిఎల్ అంటామన్నమాట. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సో హెచ్డిఎల్ ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటామో సో మన హార్ట్ హెల్త్ అనేది ఫర్దర్ గా మనం ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇన్సులిన్ రెస్పాన్స్ ఇంత మనం డిస్కస్ చేశాం కదా. సో ఏ ఫుడ్స్ ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉందంటే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్ కానీ, బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, రైస్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుందండి. అంటే ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబర్స్, పొటాటో, స్వీట్ పొటాటో అండ్ ఆల్సో ఫ్రూట్స్ వీటన్నిటిలో కూడా 8 ఉంటుంది గ్లూకోజ్ రెస్పాన్స్, ఇన్సులిన్ రెస్పాన్స్ అన్నది. వెరాజ్ వెజిటేబుల్స్ లో 4 to 6 ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. ఎనీ లీఫీ వెజిటేబుల్ ఆర్ ఎనీ వెజిటేబుల్ లో 4 to 6 ఇస్ ఇన్సులిన్ రెస్పాన్స్. వెరాజ్ ప్రోటీన్ వచ్చేసరికి చికెన్, మటన్, ఎగ్, ఫిష్, వెరాజ్ పన్నీర్, మష్రూమ్స్, నట్స్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ 2 ఉంటుంది. వెరాజ్ గుడ్ ఫ్యాట్స్, ఎడిబుల్ ఆయిల్స్, గీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 0 ఉంటుంది. సో మనం ఏ ఫుడ్స్ తినాలి ఈ రెస్పాన్స్ బట్టి చూసుకున్నట్లయితే కనుక తక్కువ కార్బ్స్, తక్కువ షుగర్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఈ రేషియోలో మనం తీసుకోగలిగితే కనుక మన బాడీ నీడ్స్ అన్ని మీట్ చేస్తాం కాబట్టి ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి, ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. సో దట్ మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి సో ఏదైతే దీనికి ఇంటర్లింక్ అయ్యిందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ దాన్ని మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఈ డైట్ లో ఉంటుందండి. సో వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో వాక్ కమ్యూనిటీలో ఏం చేస్తామంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, వీ ఫాలో ద సైన్స్ ఆటోఫేజీ. ఆటోఫేజీ అన్నది ఒక యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అండి. సో ఇది మనకి వెయిట్ లాస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా కంబైన్డ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆటోఫేజీ సైన్స్ వీ ఫాలో అండి. So the science of autophagy, he got Nobel Prize. He is Dr. Yoshinori Yoshimi. He got 2016 లో he got Nobel Prize for the science of autophagy. సో ఆటోఫేజీలో జనరల్గా ఏమవుతుందంటే సెల్యులర్ సెల్ఫ్ డైజెషన్ త్రూ ఆటోఫేజీ, స్టార్వింగ్ సెల్స్ డిగ్రేడ్ మెటీరియల్స్ విత్ ఇన్ దర్ ఓన్ సెల్స్ టు ప్రొవైడ్ నెసెసరీ న్యూట్రియన్స్ ఫర్ మోర్ ఎసెన్షియల్ ప్రాసెస్. సో ఏవైతే సెల్స్ చనిపోతూ ఉంటాయో, కొత్త సెల్స్ ఏవైతే ఫామ్ అవుతుంటాయో ఇవి డిగ్రేడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. Autophagy is the way our cells clean house and recycle the trash. సో ట్రాష్ అంతటిని కూడా రీసైకిల్ చేయడానికి ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ చాలా బాగా వర్క్ చేస్తుంది. వీ ఫాలో ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజ్. సో మనం వాట్ ఆర్ ద కాజెస్ తెలుసుకున్నాం, రూట్ కాజ్ తెలుసుకున్నాం, వాట్ ఆర్ ద సైన్స్ వీ ఫాలో తెలుసుకున్నాం. సో తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కనుక కొన్ని బయో మార్కర్స్ అంటామండి. సో వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి, వైటమిన్ బి12, థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, TSH, లిపిడ్ ప్రొఫైల్, అలానే కొలెస్ట్రాల్ ఎలా ఉంది, హెచ్డిఎల్, ఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే కనుక ఇంటర్నల్ హెల్త్ అసెస్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇంటర్నల్ హెల్త్ అసెస్ చేసుకుంటామో దాన్ని బట్టి మనం ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా అది అందరికీ వర్కౌట్ అవుతుంది. సో మనం యూట్యూబ్లో వాటిలో చాలా డైట్స్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను, అన్నిట్లో కూడా రిజల్ట్స్ వస్తాయి. బట్ ఆపగానే ఎందుకు వెయిట్ పెరుగుతుందంటే కనుక ఒక ప్రాపర్ వే, ఒక ప్రాపర్ పద్ధతి ఫాలో అవ్వడం వల్ల వెంటనే తగ్గుతున్నారు, మళ్ళీ వెంటనే పెరిగిపోతున్నారు. సో ఇక్కడ మనం ఫాలో అయ్యే సైన్స్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ప్రొఫైల్ మనం వెళ్ళినట్లయితే కనుక ఈ డెఫిషియన్సీస్ ఏవైతే ఉంటే కనుక, ఇన్ కేస్ ఎనీ డెఫిషియన్సీస్ ఉంటే కనుక వాటన్నిటి మీద మనం వర్క్ చేస్తాము. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెయిట్ తగ్గే ప్రాసెస్ ఏంటేమో తెలుసుకుంటాం. సో కస్టమైజ్డ్ ప్లాన్ ఉంటుంది. లివర్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్, ఐరన్ డెఫిషియన్సీ ప్రొఫైల్ ఏమైనా ఉందా, రీనల్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం ప్లాన్ అనేది ఇవ్వబడుతుంది. సో కస్టమైజ్డ్ ప్లాన్ ఉంటుంది డెఫినెట్ గా ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీవన్ బికాస్ వి ఫాలో ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజ్. సో నెక్స్ట్ మనం ఫర్దర్ గా మన నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఉందంటే కనుక హెల్త్ అండి. సో ఇఫ్ పాసిబుల్ మీ కిడ్స్ ఉంటే కనుక వాళ్ళని మార్కెట్ తీసుకువెళ్ళి జస్ట్
లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. డెఫినెట్గా మనం ముందు హెల్దీగా మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటారు. ఈ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మన వావ్ అనే కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. త్రూఅవుట్ గ్లోబల్గా నెంబర్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అందరూ కూడా టైట్స్ చేస్తున్నారు వాళ్ళ రిజల్ట్స్ మాట. విల్ డిస్కస్ ఫ్యూ స్టోరీస్ అండి. సో డాక్టర్ అంజీ గారు ఈజ్ ఎ బిజీ హోమియోపతిక్ డాక్టర్. ఈ స్టేడ్ ఇన్ రాజమండ్రి. సో డ్యూ టు హిస్ వర్క్ స్ట్రెస్ వల్ల, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్, సో డిఫరెంట్ రీజన్స్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 30 kgs వరకు రెడ్యూస్ అయ్యి నౌ హీఈస్ వెరీ హెల్దీ అండ్ ఫిట్ విత్ వావ్ కమ్యూనిటీ అండి. సో నెక్స్ట్ డాక్టర్ ప్రియాంక గారు, షీఈస్ ఎండి జనరల్ మెడిసిన్ ఫ్రమ్ రాజమండ్రి. షీ ఆల్సో గాట్ increase her weight and regain her energy and reclaimed with వావ్ కమ్యూనిటీ వెయిట్ తగ్గారు అండ్ ఆల్సో ఎనర్జీ కూడా గెయిన్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ నళిని నరేష్ గారు అండి. తిను విజయవాడలో ఉంటారు, హౌస్ వైఫ్ అనమాట. సో తిను కూడా వెయిట్ పెరగడం వల్ల కమ్యూనిటీలోకి వచ్చారు. సో వెయిట్ తగ్గి నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. నెక్స్ట్ డాక్టర్ విజయ్ గారు, ఈ డెడికేటెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో ఇతను కూడా డైట్ చేశారు. డైట్ చేసిన తర్వాత హెల్త్ సెట్ చేసుకొని వెయిట్ తగ్గారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందు హెల్త్. సో వెన్ ఎవర్ వీఆర్ వర్కింగ్ ఆన్ హెల్త్ డెఫినెట్లీ వెయిట్ అన్నది ఎప్పుడు కూడా బై ప్రోడక్ట్ తగ్గాలి తప్ప వెయిట్ లాస్ కోసం అంటూ సెపరేట్గా ఫ్యాట్ బర్నర్స్ అని చెప్పిన డిఫరెంట్ పౌడర్స్ అలాంటివి ఏమి ఉండవండి. ఎప్పుడు కూడా మనం హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ హెల్త్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది బై ప్రోడక్ట్గా తగ్గుతాం. సో వీ ఫాలో వావ్ 90 days ఆల్గరిథం అండి. సో వాట్ ఈస్ 90 days ఆల్గరిథం అంటే కనుక ఇట్ టేక్స్ 4 weeks. సో ఒక 4 weeks కనుక మీరు డైట్ ఫాలో అవ్వగలిగితే మీ బాడీలో చేంజెస్ గమనిస్తాం. ఇట్ టేక్స్ 8 weeks ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు సీ చేంజెస్. సో మీలో చేంజెస్ గమనించాలంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇట్ విల్ టేక్ 8 weeks. ఇట్ విల్ టేక్ 12 weeks టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారని తెలుసుకోవాలంటే కనుక ఇట్ విల్ టేక్స్ మినిమం 12 weeks. సో ఈ 90 days ఆల్గరిథం ఫాలో అయినట్లయితే డెఫినెట్గా చేంజెస్ గమనిస్తాం. ఎవ్రీ మంత్ కూడా డెఫినెట్గా మనం ఒక 3 to 4 kgs తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. సో డెసిషన్ అన్నది మీ చేతిలో ఉంది. వెదర్ యూ టేక్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్, యూ హ్యావ్ ఎ చాయిస్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అండి. ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, definitely you can ask questions. 1 minute.